హాయ్ అండి అందరికీ. ఇక మామూలుగా జర్నీ వచ్చేసి హైదరాబాద్ స్టార్ట్ చేసాం. సుధీర్భాయ్ చూడండి, వసంతక్క. మేము ఇక్కడ హైదరాబాద్ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి దిగుతున్నాము. ఇప్పుడే ఇక్కడ దిగాక మాకు ఏంటంటే బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాము. కాకపోతే మేము ఏంటంటే బస్సు కాకుండా ట్రైన్ బుక్ చేసుకున్నాం, అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయింది. సో మేము ఇప్పుడే తిరుపతి రీచ్ అయ్యాము. ఇంకా మేము ఇప్పుడు వచ్చేసి హోటల్స్ కోసం చూసుకోవాలి, రూమ్ల కోసం. ఇవి చూస్తే ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ చూసి చాలా లాంగ్ ఉంది ఇక్కడ నుంచి మనకి. ఇక్కడ నుంచి ఏంటంటే మనం భూదేవి కాంప్లెక్స్ ఎక్కడైతే ఉందో అక్కడికి మనం వెళ్తున్నాం. ఎందుకంటే మనకి ఈవినింగ్ 5 o'clock అక్కడ టికెట్లు ఇస్తారు కాబట్టి శ్రీవారి మెట్లకి. సో మనం అక్కడికి రీచ్ అయ్యామనుకోండి, మనకి టికెట్లు ఈజీగా దొరుకుతాయి. మేము ఏంటంటే బస్ దిగ్గానే రూమ్ వెతుక్కోవడానికి ఫస్ట్ ట్రై చేస్తాము, కానీ ఎక్కడ దొరకలేదు. చాలాసేపటికి లాస్ట్కి భూదేవి కాంప్లెక్స్ దగ్గర కాకుండా కొంచెం లోపలికి అయితే మాకు రూమ్ అయితే దొరికింది. రూమ్ అయితే దొరికింది మాకు దగ్గరలోనే. సో మేము బయటకు వచ్చేస్తే మనకి ఏంటంటే కొండ అనేది కనిపిస్తుంది. మనకి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. అదే టైంలో మనకి ఏంటంటే వర్షం వచ్చింది ఈవినింగ్. ఇది వచ్చేసి భూదేవి కాంప్లెక్స్. మనకి శ్రీవారి టికెట్లు కావాలనుకుంటే మనకి ఇక్కడ టికెట్లు అనేది దొరుకుతాయి. సో మనకి ఈవినింగ్ 5 o'clock నుంచి అయితే టికెట్లు ఇస్తారు మనకి. సో మేము 2 o'clockకి వచ్చాము లైన్లో. చూడండి, 2 o'clock వస్తేనే ఎంత లైన్ ఉంటుందో చూడండి. ఇప్పుడే మీకే కనిపిస్తుంది కదా ఎంత లైన్ ఉందో 2 o'clock వస్తే. సో మనం ఇక్కడ వెయిట్ చేసి మనకి ఏంటంటే 5 o'clockకి గేట్స్ ఓపెన్ చేస్తారు. గేట్స్ ఓపెన్ చేయగానే లోపలికి వెళ్ళాక మనకి ఇలా ఉంటుందన్నమాట టికెట్స్. మన ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది చూపిస్తేనే మనకి ఇస్తారు. సో మేము టికెట్లు తీసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసాక మళ్ళీ లొకేషన్ అనేది చూసాను. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే మేము బయలుదేరాము. ఇక్కడ నుంచి ఆటో తీసుకొని శ్రీవారి మెట్ల వరకు అయితే ఆటో అంకుల్ అయితే 350 తీసుకున్నాడు. సో చూడడానికి మనకి లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి. సో మేము ఫైనల్గా ఏంటంటే మనం ఏంటంటే అక్కడ ఆటో దిగేసి కొంచెం ముందుకు నడుచుకుంటారు. ఒక 100 meters మనకి ఏవైతే మన లగేజ్ ఉంటుందో లగేజ్ అక్కడ మనకి కౌంటర్లో ఇచ్చేసి రావాలి. సో మనకి పైకి వచ్చేస్తుంది అనమాట లగేజ్ అని మాత్రం. ఇది ఎంట్రన్స్ అనమాట శ్రీవారి మెట్లు. సో ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టేసి ఇక్కడ ఏవైతే మొక్కులు ఉంటాయో అవన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక మనకు కనిపిస్తుంది కదా శ్రీవారి మెట్లు. సో మేము చిన్నగా ఏంటంటే దర్శనం చేసుకున్నాము. మా ఫ్రెండ్ ఒక కొబ్బరికాయ, నేను ఒక కొబ్బరికాయ కొట్టేసి మొత్తం అనేది చూసేసుకున్నాం అనమాట. వెళ్ళే ముందైతే నేను మా తమ్ముడు ఒక పిక్ అయితే దిగాము. అలాగే మా అక్కతో కూడా దిగాను పిక్ అయితే. ఎందుకంటే మళ్ళీ మనం తిరిగి వెనకాల సైడ్ రాము కాబట్టి, ఎందుకంటే మనకి మెట్లు కనిపించాము వచ్చేటప్పుడు. సో చిన్నగా ఏంటంటే మేము జర్నీ స్టార్ట్ చేసాము. ఎక్కడ చాలామంది వచ్చారు, యూత్ కూడా. వాళ్ళకి ఎన్నో మొక్కలు ఉన్నాయి కాబట్టి చిన్నగా స్లోగా స్టార్ట్ చేసాము ఎక్కడ. ఎందుకంటే మనకి చాలా మెట్లు ఉన్నాయి కాబట్టి పైకి ఎక్కడానికి త్వరగా ఫాస్ట్గా ఎక్కామనుకోండి మనం అలసిపోయి మళ్ళీ ఎక్కడో కూర్చోవాల్సి వస్తుంది. అలాగే చిన్నగా నిమ్మలంగా ఎక్కాలి. చూడండి, ఇక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్ చూస్తే మనకి ఎలా ఉంటుందో. ప్రతి 3 మెట్లకి ఒకసారి మనకి ఒక ల్యాండ్ సర్ఫేస్ అనేది వస్తుంది. సో ఇలా మనం ఎక్కుతూ ఉంటే చాలా మెట్లు అంటే తగులుతూనే ఉంటాయి మనకి. కింద నుంచి మొదలు పెడితే ఇక్కడికి వచ్చేసరికి మనకి 700 అయినాయి. ఇక చాలా 680 ఇంకా రెస్ట్ కావాలని ఇక కొద్దిసేపు కూర్చున్నాం మేము ఇక్కడ. తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరుతాం. మనకి స్టెప్స్ ఎక్కుతున్న కొద్దీ మనకు 2 వ్యూ పాయింట్స్ వస్తాయి మనకి తిరుపతి చూడడానికి మొత్తం బయట వ్యూ. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ వ్యూ పాయింట్. ఆఫ్టర్ 600 స్టెప్స్ తర్వాత ఉంటుంది. సో మేము అక్కడ స్టెప్స్ దగ్గర ఫోటో దిగేసి నేను మా తమ్ముడు అలాగే స్టార్ట్ చేసి ఎక్కుకుంటూ వెళ్ళిపోయాము. అలాగే మేము సెకండ్ వ్యూ పాయింట్ కూడా రీచ్ అయ్యాము. ఇది చూసుకున్నట్లయితే మనకి సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి ఎంత చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుందండి చూడండి. ఫైనల్ అయితే స్టెప్స్ అన్నీ ఎక్కేసాము. 2688 స్టెప్స్ అయితే ఎక్కేసాము. ఇంకా మనకి పైకి రాగానే ఇలా ఉంటుందన్నమాట. అక్కడ అందరూ కూర్చున్నారు కదా, అక్కడ ఏం చేస్తారంటే అక్కడ మనకి ఏవైతే కాయిన్స్ ఉన్నాయో ఆ కాయిన్స్ అనేటివి కుంకుమలో నిలబెడతారు అనమాట. ఏదైతే మనసులో అనుకుంటామో సో అది ఖచ్చితంగా జరుగుతుందని అక్కడ నమ్మకము. సో చూడండి, మన సుధీర్ భాయ్ ఎలా నిలబెడుతున్నారో అలా కుంకుమలో నిలబెట్టాలి ఆ లైన్స్లో.
మనకేంటంటే ఇక్కడ కొండ ముచ్చులు అనేటివి ఉంటాయన్నమాట. ఇవి మనం ఏమైనా తీసుకొస్తే మన చేతుల నుంచి తీసుకొని తినాలి అలాంటివి ఏం చేయవు. మనం ఏదైతే తీసామో అవే తింటాయి. ఇక్కడ మనం ఏం చేయవు కూడా ఇవి. ఇక్కడ చాలామంది ఇక్కడ చూడండి అది మ్యాంగోస్ తింటూ ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే వచ్చేసి డైరెక్ట్ దాని దగ్గరికి వెళ్ళేసి కూర్చున్నాను. నాకు ఒక పక్క నుంచి భయం అవుతూనే ఉంది. సో మళ్ళీ ఒక పక్క నుంచి వీడియో తీయాలి అనే కాన్సెప్ట్ కూడా ఉంది. సో లాస్ట్ ఫైనల్గా దాన్ని ఏమీ అనలేదు. సో అది కూడా నన్ను ఏమనలేదు. చాలా ఫ్రీగా ఉన్నాను నేను అనమాట. సో మనకి ఏంటంటే ఫైనల్గా బ్యాగ్స్ అనేవి మనకి పైకి వచ్చేసాయి. పైకి వచ్చాక మనకి ఏంటంటే ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తామో దానికి ఏంటంటే మనకు మెసేజ్ వస్తుంది అనమాట, మీ బ్యాగ్స్ ఆర్ రీచ్ అని. సో మేము బ్యాగ్స్ అనేది కలెక్ట్ చేసుకుని ఏవైతే తలనీరాలు ఉన్నాయో అవి మేము అర్పించుకునేసి ఇక్కడికి కోనేరు దగ్గరికి వచ్చాము స్నానం చేయడానికి. వాటర్ మొత్తం చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయండి. ఇక్కడ మీరు ఎలా చేస్తారో తెలియదు కానీ చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి వాటర్ మాత్రం. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము, నేను మా తమ్ముడు అయితే. మా తమ్ముడు చూడండి ఎలా చేసాడు గుండు. మేమైతే ఇక దర్శనానికి బయలుదేరాము. స్నానం అయితే చేసేసి కంపార్ట్మెంట్ నుంచి 2 o'clock మేమైతే స్టార్ట్ అయ్యాము. మనకి ఏంటంటే బ్యాగ్స్ అనేది రెడీ ఇచ్చేస్తాం కాబట్టి మన దగ్గర మొబైల్స్ ఉండవు. సో మేమైతే 6 hours అయితే వెయిట్ చేసాము దర్శనానికి. 6 hours దర్శనం అయిపోయాక మేము ఏంటంటే ఫొటోస్ దిగడం స్టార్ట్ చేసాము మొబైల్ తీసుకొని. ఇక్కడ నుంచి ఏంటంటే ఇది ఫ్రంట్ వ్యూ పాయింట్ వచ్చేసి మనకి చాలా బాగుంటుంది ఫొటోస్ దిగడానికి మాత్రం. లెఫ్ట్ సైడ్లో చాలామంది పడుకున్నారు, ఎందుకంటే రేపటి టికెట్ కోసం కూడా ఈరోజు నైట్ అక్కడ వెచ్చి ఉంటారనమాట వాళ్ళు. సో మనం ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే మనకి బయటకు వచ్చేసి కొనుక్కోవాలి, ఎగ్జిట్లో ఉంటాయి మనకు వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు వాచ్ మోర్ వీడియోస్.